స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని, నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక దీన మనస్సు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, నేను సాత్వికుడిని, 2 నేను దీన మనస్సు కలిగినోడిని, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకోండి. కాడి ఎత్తుకుంటే కానీ నా యొద్ద మీరు నేర్చుకోవటం కుదురుతుంది. హల్లెలూయా. కాడిని ఎత్తుకుని నేర్చుకోండి. నేర్చుకుంటే అప్పుడు ఏం జరుగుద్దంట, మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి విశ్రాంతే ఉండదు, ప్రాణానికి నెమ్మదే ఉండదు. ఒకటే కలవరం, ఒకటే భయం, ఒకటే చింత, ఒకటే వేదన, ఒకటే దుఃఖం, బాధ. ఎందుకని? ఇటు చూసిన శ్రమలే, ఇటు చూసిన నిందలే, ఇటు చూసిన కష్టమే, ఇటు చూసిన కొరతలే. అది లేదు, ఇది లేదు, అది కొరతగా ఉంది, ఇది కొరతగా ఉంది, ఆ పని ఆగిపోయింది, ఈ పని అవ్వలేదు, ఈ పిల్లకి పెళ్ళి కాల, ఆ పిల్లోడికి జాబ్ రాలే, ఈ చేను పండల, ఆ చేనుకి ఇత్తనం ఎత్తాకి డబ్బులు లేవు, ఈ చేను దున్నిద్దానికి దున్నకానికి కూడా డబ్బులు లేవు. ఏం చేయాలా? అన్నీ కలవరాలే. ఈ పిల్లకి అన్నది అటుపోయాక తల్లికి ఇంకొక పిల్ల రెడీ అయ్యి, ఏ నాన్న ఎప్పుడు రమ్మంటావు, ఏమ్మా కానుపుకి ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? తాళమ్మయ్య, ఈ అమ్మగారిని చక్కబెట్టి సాగనంపి నాకు వద్దులే ఉండు. మా అత్త మామ అడుగుతున్నారు, మీ అమ్మ ఎప్పుడొచ్చి తీసుకెళ్తుంది, కానుపుకి టైం అయింది కదా.
టైం అయింది, పెందలాడు తీసుకెళ్ళమని చెప్పు అని మా అత్త మామ అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అత్త మామ అడిగారు, ఈ అమ్మాయిని పంపించొద్దు, పంపండి పెందరగా, టైం రావద్దంటమ్మా. కన్నది కరెక్టే, మరి ఆమెకు అన్నీ మంచి చెప్పరంతా చూసి సముదాయించి చక్కబెట్టి పంపాలి కదా. ఉండు, ఆ పిల్లని పంపించినాక నిన్ను తీసుకొచ్చి నీకు కానుపు చేసి అప్పుడు పంపిస్తాం. ఏం చేయాలి, ఒకటి పోయాలకు ఒకటి. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఇత్తనానికి డబ్బులు ఎత్తానికే లేవు, చేను దున్నిత్తానికే డబ్బులు లేవు. అంతలోకి ఆయన వచ్చి, ఏమండి డబ్బులు ఎప్పుడు ఎత్తావు, మా చేను కూడా దున్నుకోవాలా, డబ్బులు కావాలా, అప్పుడు తెచ్చుకుంటే డబ్బులు అయ్యే. ఎంత చేయాలరా నాయన. హల్లెలూయా. ప్రాణానికి విశ్రాంతి లేదు. హల్లెలూయా. ప్రాణానికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఒకటే కలర్, ఒకటే బాధ. మొన్నవాడు తగాదా తీసుకొచ్చాడు, ఒక దగిందిలే పోనీలే కొద్దిగా ప్రశాంతంగా ఉందాం అనుకునే వాళ్ళకి ఈ కూతురు వచ్చి కూర్చుంది. ఏమమ్మా ఏమైంది, మీ అల్లుడు కొట్టాడయ్యా, అట్టటోడికి ఇచ్చేది పెళ్లి చేసి, మంచి సంబంధం చూసి కదా చేసేది. తాగుబోతోడికి ఇత్తి వాడు తన్ని పంపించాడు, పోయి నువ్వే వాడిని తన్ని రాపో. ఇదేందిరా నాయన, మనశ్శాంతిగా ఎప్పుడురా బాబు నేను కడుపు నిండా పట్టెడు అన్నం తిని ప్రశాంతంగా పనుకునేది, నెమ్మది లేదు. ఆ పిల్ల వల్ల అట్ట గొడవ, ఈ పిల్లోడు వల్ల ఇట్ట మనశ్శాంతి లేక అన్నీ బాధలే. భార్యకి బాగలేదంటే ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అప్పు సప్పు చేసి చూపించుకున్నాం, తీసుకొచ్చామని వాళ్ళకి అంతలేకే ఏమైంది, ఈ బర్రె వేసుకపోయింది, ఇది పాలు ఇట్లా తంతుంది. ఇదేంద్ర గొడవ నాయన అంటే, సరే దీని సంగతి, దీన్ని నమ్మి ఇంకొక దాన్ని అన్న కొనుక్కొద్దామంటే అంతలేక ఆ గొర్రెకి బాగలేదు. హల్లెలూయా. అక్కడ చూస్తే ఆ గొర్రె చచ్చిపోయింది. అయ్యో, అమ్ముకుంటే 10,000 15,000 వచ్చేది, గొర్రె పోయింది, బర్రె వేసుకపోయింది. ఆ పిల్లగా బాగలేక ఆసుపత్రికి పోవాలి, ఏం చేయాలా? ఎటు చూసినా ప్రాణానికి విశ్రాంతే లేదు, మనశ్శాంతే లేదు. కడుపు నిండా అంత అన్నం తిని కంటి నిండా నిద్రపోదామంటే లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి కరువైపోయింది. ఎటు చూసిన వేదనలే, ఎటు చూసిన పోరాటాలే, ఎటు చూసిన గలిబిలి గందరగోళాలే, మనశ్శాంతి లేదు, సమాధానం కరువైపోయింది, విశ్రాంతి లేదు జీవితంలో. ఒకదాని వెంట ఒకటి, దెబ్బ మీద దెబ్బ, నెమ్మది లేదు జీవితంలో. ప్రశాంతంగా 10 రోజులు ఎప్పుడు బతుకుతానా అంటే బతికినంతకాలం నెమ్మదే లేదట్టుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్న ఎవరో చచ్చిపోతే, ఇంట్లో మనిషి చచ్చిపోయి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. వాళ్ళు చచ్చిపోయి ఏడుతా కూర్చుంటే ఇంతలేక ఈ యువతలో ఇంకొక మనిషి బాగలేదు, ఆసుపత్రి తీసుకోమంటున్నారు. ఎక్కడ్రా నాయన. హల్లెలూయా. ఎటు నెమ్మది లేక కలవరంతో ప్రాణానికి విశ్రాంతి కరువైన సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, హల్లెలూయా, విశ్రాంతి కావాలా, నీ ప్రాణానికి విశ్రాంతి కావాలా, అట్టయితే నా దగ్గరికి రా. హల్లెలూయా. ప్రార్థనకి వస్తం లేదంటే యేసు ప్రభు, ప్రార్థనకైతే వస్తున్నా, వచ్చావు కానీ నా కాడి ఎత్తుకోలేదు కదా. ఆయన అంటున్నాడు, ప్రార్థనకు వస్తే కాదు, నువ్వు నా కాడి ఎత్తుకో. విశ్రాంతి రావాలంటే నా కాడిని మీద ఎత్తుకో. కాడి ఎత్తుకోవాలా? కాడి ఎత్తుకుంటే కదిలాడకుండా కట్టేసినట్టు ఉంటుంది. పెళ్ళికి పోవటానికి లేదు, దినానికి పోవటానికి లేదు, ఫంక్షన్లకు పోవటానికి లేదు. ఏమంటారు? హల్లెలూయా. ఒక్కొక్క ఊర్లో జరిగే సంగతి ఏంటంటే, అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంట్లో అన్నం కూడా వండరు. అడిగి బడికి టైం అవుతుంది, అంత అన్నం వండి పెట్టి బడికి పంపిస్తే పోదు, వండరు. ఎందుకంటే అక్కడ ఫంక్షన్ ఇవ్వాలి. మన ఊరిలో పిల్లల తల్లు అందరూ పోయి అక్కడ
అన్నం తినాలా, అందుకని ఇంట్లో అన్నం వండద్దు ఏమొద్దు అట్టాగే కూర్చుంటారు. అరే బడికి పోవాలా, ఏదో ఒకటి కొంచెం అంత పచ్చడేసి పెట్టమ్మా తినిపోతా వండరే. బళ్ళేది ఏం లేదు, ఫంక్షన్కి పోయి అక్కడ ఒక ముద్ద తిని తర్వాత చూద్దాంలే, అన్నం కూడా వండరు. అదేంటి, పిల్లలప్పటి నుంచి అలవాటు చేసేసి. ఆ ఫంక్షన్ ఎట్టాటి ఫంక్షన్ అంటే ఆచారాలన్నీ అక్కడ చేస్తారు, అన్యుల ఆచారాలన్నీ అక్కడే చేస్తారు, అన్యుల పద్ధతులన్నీ అక్కడే చేస్తారు. హల్లెలూయా. అక్కడ చేయవలసిన ఏది పూజలు పునస్కారాలు ఇంకా సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ పెట్టి, కొట్టాల్సిన టెంకాయలు అన్నీ కొట్టి, చేయాల్సిన స్తాంబలాలు తమలపాకులు ఏంటేంటి ఉంటాయి కదా, అన్నీ చేస్తారు. ఆచారాలన్నీ నెరవేర్చి ఆ రాశిలో నుంచి అన్నం తినమని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి అన్నం తిని రావాలా. హల్లెలూయా. ఎవరు ఇల్లు? చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. కాడి ఎత్తుకోలేదా? కాడి ఎత్తుకుంటే అయ్యొద్దు అంటారుగా. నోటి కాడ అన్నం ఎట్ట వదులుకుందాం, ఫంక్షన్ చేసి అందరికీ మంచి భోజనం వండి పెడతారు రమ్మంటుంటే తినటానికి ఏమి, పోయి తినాలంటేనేమో ఈ ఆచారాలు వద్దంటుండే. కాడి కిందకు వస్తే ఏమైద్దమ్మా? కాడి కిందకనే వస్తే ఏం జరుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాడి కిందకు వస్తే ఏమైద్దంట? స్వాతంత్రం ఉండదు కదా. హల్లెలూయా. కోరుకున్న ఫంక్షన్కి పోను కుదరదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారు చూడండి. ఇరామా, అక్కడ అలా కర్ర మూల మీద కర్ర ఒకటి తెచ్చుకోడు. హల్లెలూయా. ఇక్కడ ఉందా కర్ర? ఉందా చూసుకోండి. ఆ మూల మీద ఏంది చీపిరా? కర్ర తెచ్చుకోండి ఒకటి. హల్లెలూయా. కొంతమందికి వివరంగా అర్థం కాదు. ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, ఇంటికి వస్తున్నాను, సరిపోద్ది కదా. కాదు కాదు, కాడి ఎత్తుకోవాలి. కష్టాలు పోలా, కన్నీరు ఆగల, సమస్య తీరటల్లా, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. దెబ్బ మీద దెబ్బ ఎందుకు తగులుతుంది? దేవుడు వదిలేసాడా? దేవుడు వేడమైపోయాడా? విడిచిపెట్టి దూరం అయిపోయాడా? విడిచిపెట్టల. పరిస్థితి ఎందుకని ఇట్లాగ వస్తున్నాయి? ఎందుకంటే కాడి ఎత్తుకోవాలా. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, అది తీసుకురా, ఆ ఊడిచే కర్ర తీసుకురా, దాన్ని తీసుకురా. హల్లెలూయా. కాబట్టి కాడి ఎత్తుకుని నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడిని అని ఏం చేయాలంట? నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కర్రటి ఇక్కడ కర్ర ఒకటి ఉంది చూడు. కాబట్టి కాడి దగ్గర ఇటు హల్లెలూయా అమ్మ దొరికింది లేరా, ఇట్రండి. ఇంకా చాలు లేరా. హల్లెలూయా. మీ ఇద్దరు రండి అయ్యా, రానమ్మ పిల్లలు ఇద్దరు ఇట్రండి, తొందర రండి. కాడిది భుజాన్ని పెట్టుకోండి. హల్లెలూయా. ఈ రెండు ఎద్దులు. హల్లెలూయా. కాసేపు ఈయన యేసు ప్రభు అనుకుందాం. హల్లెలూయా. ఈ మనిషి నీవే అనుకుందాం. యేసు ప్రభు అంటున్నాడు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ప్రాణం విసిగిపోయింది, బ్రతుకుట కంటే సావటం మేలు. ఈ బాధలు తట్టుకోలేను, ఈ కష్టాలు పడలేను, నెమ్మది లేదు, విశ్రాంతే లేదు, మనసుకు శాంతే లేదు, ఈ పరిస్థితిలో ఉన్నా అంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వు రా, నా కాడి మీద ఎత్తుకో, నీకు విశ్రాంతి దొరుకుద్ది. హల్లెలూయా. విశ్రాంతి ఎప్పుడు దొరుకుద్ది?
నా కాడి మీద ఎత్తుకొని నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెంబడించు అని అంటే నువ్వు అట్టాగుండు, నువ్వు అటులాగు. హల్లెలూయా. నువ్వు ఇటులాగు, నువ్వు ఇటు పోతామని ఇటు చూపించు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నా కాడు ఎత్తుకో. నేను దీన మనస్సు కలిగిన వాడిని. ఆయన అంటాడు, నీ కాడు ఎత్తుకుంటే పప్పు అన్నానికి వద్దంటుండే, ఫంక్షన్లకు వద్దంటుండే, పెళ్ళిళ్ళకి వద్దంటుండే, అన్ని క్రమాలు నా ఎనికిడితేరా. ఆ ఫంక్షన్లో అపవిత్రత ఉంది. ఇంకా అక్కడక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇల్లు పునాది తీస్తున్నారు. ఇంటికి పునాదేనా గునాదేనా? పునాది తీస్తున్నారు. 5 పేరంటాళ్ళు రమ్మంటారు, పసుపు పోస్తారు, తమలపాకు పెడతారు, ఒక చీర జాకెట్ ఏదో పెడతారు. అని అటు పోదాం అంటుంది ఈ బండి. ఈయనంటాడు, యేసయ్య అంటాడు, వద్దులే, నీకు చాలా చీరలు ఇస్తాను, నువ్వు రా, నన్ను వెంబడించు, నీకు అన్ని ఇస్తాను అంటున్నాడు. కాదు, అటు పోదాంలే, కమ్మగా చీర ఇస్తానంటే ఉచితంగా వద్దంటావు. కమ్మని భోజనం పలావ్ పెడతా ఉంటుంటే ఫంక్షన్కి వద్దంటావు. అది వద్దు, అక్కడ అపవిత్రత ఉంది, అది పోకూడదు, ఇటు రా అంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. బొట్టొద్దంటున్నా. ఇంకా ఏంటంటే అన్యుల ఆచారాలు, అదనపు డెకరేషన్, మేకప్ వద్దు, అవన్నీ నీకు వద్దు. హల్లెలూయా. కాదు అవన్నీ నాకు కావాలా, అవసరమైతే ఇది విడిచిపెట్టన్నా నేను అవతలకి వెళ్ళిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. అల్ల అక్కడ దాకా పో, మళ్ళీ అల్లాడ దాకా పో, అక్కడ ఆగు. హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నాడు, బాధలు, కష్టాలు, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎందుకని? కాడి విడిచిపెట్టేశాడు, కాడి కింద లేడు. కలిసి ఉంటే కాడి కింద ఉండి దీన మనస్సు నేర్చుకోవాలా, సాత్వికుడిని అని యేసు ప్రభు గురించి నేర్చుకోవాలా, సాత్వికత రావాలా. ఏం రావాలంటమ్మా? ఏం రావాలి? ఎప్పుడు వచ్చుద్దంట? కాడెత్తుకుంటే కదా సాత్వికం వచ్చేది. ఆయన కాడెత్తుకుంటే కదా దీన మనసు వచ్చేది. ఇప్పుడు ఏ మనసు వచ్చింది? గర్వం మనసు వచ్చింది. నాకేంటి 4 శవర్లు ఉంది, నాకేంటి 2-3 కొడుకులు ఉన్నారు, నాకేంటి నాకు బండెడు బలగం ఉంది. గర్వం వచ్చేసింది. ఈ కాడి కింద ఉండాలంటే కష్టాలు యాడ, అన్ని కంట్రోలు, అన్ని కండిషన్లు. చెప్పు దెబ్బ చాట దెబ్బ అన్నట్టు, చేతి దెబ్బ గోడ దెబ్బ అన్నట్టు అన్ని ఇబ్బందులే, అన్ని క్రమాలే. ఈ కట్టుబాట్లన్నీ మనం యాడ్ చేస్తాం. ఇన్ని నిబంధనలు, అన్ని కంట్రోళ్ళు, అన్ని కట్టుబాట్లు అంటే నేనే ఆడ ఉంటాను. హల్లెలూయా. యేసు ప్రభు మళ్ళా నలిగి విశ్రాంతి లేక కలవరం పడుతుంటే ఆయన పిలుస్తున్నాడు. ఏమని? నా యొద్దకు రా. హల్లెలూయా. పిలువ, చెయ్యి చూపించి రమ్మని పిలువ. హల్లెలూయా. నా కాడి ఎత్తుకో. మళ్ళీ చదువు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోను, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగా ఉంటుంది. ఇది ఈ కాడి బరువు తేలిగ్గా ఉంటుంది. ఎందుకని సులువు? ఈ కాడి ఎందుకు బరువు లేదు, ఎందుకు తేలిక? ఎందుకంటే బరువంతా బరాయించేది ఆయనే. ఆసరాగా ఊరక ఆధారంగా నిలబడు అంతే. వద్దన్న దారికి వెళ్ళొద్దు, తినొద్దన్న గడ్డి తినొద్దు, చెయ్యొద్దన్న పని చెయ్యొద్దు. నా వెనకీడితే వచ్చి నువ్వు చేయలేవుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రామారావుకి సుట్ట, బీడీ, సిగరెట్ అంటే ఇష్టం ఉండదు. హల్లెలూయా.
నచ్చదు. మన సాల్మాన్ గారు ఎక్కాడు, నేను కూడా వస్తాను, బెదరు అద్దెంకి పోయేద్దంట, ఇద్దరం కలిసి అద్దెంకి పోయేద్దాం పద అంటాడు. కొంచెం ఇక్కడ ఆగుతావా? ఏ అట్ట కాదు, నాకు కొద్దిగా అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది? పొట్లం కొద్దిగా చించి ఇట్ట వేసుకుని నోట్లు వేసుకుని ఉఫ్ అని పుప్పుకొని ఊసుకుని మళ్ళీ వస్తా. ఏ వెనక్కి కూర్చుంటే నీకు నచ్చదుగా. హల్లెలూయా. ఏడుంటే నీ వెనకీడితే నీ మోటార్ సైకిల్ మీద కూర్చుని ఏషాలు వేయాలంటే ఊరుకోగా. రామారావు గారి బండి ఎక్కితే ఇవన్నీ కంట్రోల్లో. హల్లెలూయా, హల్లెలూయా. సెంటర్కి వెళ్ళాక బెదర రామారావు గారు కొద్దిగా ఆగు, నేను మళ్ళీ వస్తా. ఎందుకు? కొద్దిగా పని ఉందిలే. ఇక్కడికే పని అంటాడు, ఇక్కడికి అంటాడు, కానీ సంగతి చెప్పడు. ఎక్కడికంటే సీసా తెచ్చుకోవటానికి. హల్లెలూయా. సాల్మాన్ గారు సీసా కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు. రైట్ పద అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు తుప్పుకు పోతుంటే ఏంటి బెదరు, ఏంటి తింటున్నావు? సాల్మాన్ గారు డ్రమ్ము బాగానే కొడుతున్నావు, ఏంది ఊస్తున్నావు ఏంటిది? ఏం లేదులే, అది ఎప్పటి నుంచో అలవాటు, కొద్దిగా ఒక్క తీసుకున్నాం, లేదులే పరేసేలే పద. సీసా ఓపెన్ చేసి వెనక తాగుతుంటే ఆయన ఎక్కినోడిని దింపేస్తాడేమో, ఎడ చేయాలా? హల్లెలూయా. అనవసరంగా ఈయన బండి ఎక్కాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాడి కింద ఉంటే ఈయన ఒప్పుకోడుగా. జారిపోయి మాట జారినా, ఏదన్నా పనిలో చెయ్యి జారినా, కాలు జారినా ఊరుకోడుగా. షో హలో ఏం చేస్తున్నావు? లేదులే, నా కాడికి నువ్వు ఎత్తుకున్నావు కదా, ఇంక ఎదవేశాలు ఎత్తానికి కుదరదు. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడినని నేర్చుకో. నా కాడి నీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. అప్పుడు కాడి ఎత్తుకుంటే హల్లెలూయా. ఇప్పుడు ఎట్ట జాగుద్ది? ఆ గేటు దాకా పోయి రాపండి, ఇద్దరు గేటు దాకా పోయి రాపండి. హల్లెలూయా. ఓయ్ బండి స్పీడ్ ఎక్కుతూ ఉంది, కొద్దిగా దగ్గు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కాడు ఎత్తుకుంటే యేసయ్య ఎక్కడ ఉంటాడో ఈ మనిషి అక్కడే ఉంటాడు. ఈ మనిషి ఎక్కడుంటే యేసు ప్రభు కూడా అక్కడే ఉంటాడు. యేసయ్య ఎనికి ఈడితే ఉంటే ఎదవేశాలు ఎత్తానికి కుదురుద్దా? ఆయన చూస్తున్నాడు, ఊరుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, యేసయ్య కాడి కిందనే ఉన్నావా? కాడి విడిచిపెట్టి ఇష్టానుసారంగా వెళ్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. కాని పని చేశావా? ఏం చేస్తాడు? యేసయ్య కాడు ఎత్తుకుని కూడా, ఆయన కాడి కింద ఉండి కూడా కాని పని చేశావా? ఏం జరుగుద్ది? ఒక్కటి ముటికాయ పడుతాడు. అవునా కాదా? ఏంది నువ్వు చేస్తుంది? కొడతాడా కొట్టడా? కొడతాడు. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సనుగుతున్నారు. ఏంది సనుగుతున్నావు? సనిగిన వాళ్ళని సనిగినట్టే సాగు కొట్టేశాడు. రాలిపోయారు అందరూ. సనిగి చాలామంది దారిలోనే రాలిపోయారు. కాబట్టి సనిగితే ఊరుకోడు, కాని పని చేస్తే ఊరుకోడు. మోషే లాంటి గొప్ప భక్తుడిని కాని మాట, ఒక్క మాట అంటే కానానులో కాలు కూడా పెట్టవు. మోయాబు పర్వతం మీద ఎక్కడే చంపేసి దోతల చేత బూడ్చేసేస్తానని బూడ్చేసాడు. హల్లెలూయా. కాని మాట, ఒక్క మాట మాట్లాడితే ఊరుకోవాలా. ఎనికిడుతుంది ఎవరు? పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంలోనూ ఆయన ఉన్నాడు కాబట్టి తోడున్న దేవుడు, కాడి మోపిన దేవుడు ఊరుకోడు, కొడతాడు. హల్లెలూయా. చాలు వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం. హల్లెలూయా. కాని మాట ఒక్కటంటే ఒప్పుకోవాలా. కాని పని అది మనకు తగదో. దేవుని బిడ్డలుగా, యేసుని నమ్మిన వారిగా, యేసును వెంబడించే వారిగా అది మనకు తగదో అంటే చేశాడు. ఒక ఆయన అటు ఇటు చూసి బంగారం చూశాడు, ఆశ కలిగింది, తీసుకొచ్చి గుంట తవ్వి
గుడారంలో గుంటలో పెట్టేశాడు. నష్టపోయాడా, లాభం తెచ్చుకున్నాడా? నష్టపోయాడు. అంటే కాని పని చేసినా ఊరుకోవాలా, కాని మాట మాట్లాడినా ఊరుకోవాలా. అక్కడక్కడ కొన్నిసార్లు మన జీవితంలో కూడా దెబ్బలు తగులుతాయి. ఎందుకని? దేవుడు ముట్టికాయేస్తాడు, దెబ్బ కొడతాడు. ఎందుకని? సావగొట్టడానికి కాదు, కానీ సరి చేస్తానికి. పక్క వాళ్ళకి చెప్పండి. కాడి కిందే ఉండి కూడా కాని మాట మాట్లాడినా, కాని పని చేసినా, దేవునికి ఇష్టం లేనిది చేస్తే దెబ్బ కొడతాడు. ఆలోచించుకుని వెనక్కి తిరగాల. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి శిక్షించు కుమారుడు ఏమవుతాడంట? తండ్రి తన్ను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఎందుకు దేవుడు శిక్షించాడు అంటే, తండ్రి వంటి దేవుడు మనల్ని శిక్షించాడు ఎందుకు అని అంటే, సరిచేస్తానికి. తప్పొప్పులు అర్థం చేసుకుని, అది చేసిన కాడి నుంచే నా జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చినాయి, ఈ తప్పు చేసిన కాడి నుంచే నాకు ఈ బాధలన్నీ వచ్చినాయి, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది, దేవుని నమ్మిన తర్వాత నేను అట్లా చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా చేశా. ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది, అనవసరంగా నేను అన్నా అని పశ్చాత్తాపడాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. ఆ సంగతి నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. ఏదైతే నిన్ను కలవరపరుస్తుందో, యేసయ్య కాడి కిందకి ఎప్పుడైతే వచ్చావో, కాడి ఎత్తుకొని కంట్రోల్లో ఎప్పుడైతే ఉంటావో, అక్కడి నుంచి నిన్ను కలవరపరిచేది ఏది ఎదురుగా ఉండనియ్యడు. ఆమేన్. చప్పట్లు కొడదాం. ఏదైతే ప్రాణానికి విశ్రాంతి లేకుండా చేసిందో, ఏ సమస్య అయితే నీ ఎదురుగా నిలబడి నిన్ను నిద్ర లేకుండా, ఏళ్ళకంత అన్నం కూడా తినేయకుండా, మనశ్శాంతి లేకుండా ప్రాణం విసుగు చెందేటట్టు చేసిందో, ఆ సమస్యని అట్లాగా తీసి అట్లాగా అవతల వేసేస్తాడు. ఏందంటారు చూసారా? కొండలాగా వచ్చింది, ఎట్టపోయిందంట? మనసులాగా కరిగిపోయింది, ఓరకనే పోయింది. అమ్మో ఏమైద్దో, ఈ సమస్య వచ్చింది, ఎట్టయిద్దో, ఎంత బాధ వచ్చింది, ఎంత రోగం వచ్చింది, ఏమైద్దో, ఏం తేరుకుంటాము, తగ్గుద్దో తగ్గదో. హల్లెలూయా. కొండలాగా పర్వతంలాగా కనపడే నీ సమస్యని సునాయాసంగా తేలికగా తీసి దేవుడు పక్కనే ఎత్తాడు. ఆమేన్. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన కాడి ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఆయన కాడి ఎత్తుకోవటం అంటే ఆయన మాట ప్రకారమే చేస్తా, ఆయనకి ఇష్టం లేనిది చేయకుండా ఆయన పక్కనే ఉండేటట్టు చూసుకోవటమే. హల్లెలూయా. కాబట్టి నా మాట విని నా ఆజ్ఞలన్నీ పాటించి దాని ప్రకారం నడుచుకొని ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే యేసయ్య చెప్పాడు, ఇది వద్దు, ఇది నీకు తగదో, ఈ పని చేయగాకని. సరే ప్రభా, అర్థమైంది, ఇంకా చెయ్యను. ఆ శ్రమ నాకు వచ్చిందంటే నేను ఆ తప్పు చేయబట్టేగా, ఇంకా చెయ్యను, క్షమించేసయ్యా. ఏడ్చి తప్పు అర్థం చేసుకొని ఇంకా ఆ తప్పుని ఒప్పుకున్నావు, ఇంకా చేయటలా మానేసావు. హల్లెలూయా. అంటే నువ్వేం చేస్తున్నట్టు? బండ మీద నీ ఇల్లుని కట్టుకుంటున్నావు. హల్లెలూయా. బుద్ధిమంతుల్లాగా ప్రవర్తిస్తున్నావు. వానలు రాని, వరదలు రాని, గాలి వానలు ఇసరినాయి, పడిపోద్దా నీ ఇల్లు? పడద్దు. అది దాని పునాది బండ మీద కట్టుకుంది. ఆమేన్. పునాది గట్టిగా ఉంటే పైన ఎన్ని అంతస్తులు కట్టినా గట్టిగానే ఉంటుంది, పడదు. పునాది సరిలేదనుకో, హల్లెలూయా, పునాది గట్టిగా వేసుకోలేదనుకో, ఒక చిన్న మాట అంటే నన్ను ఎందుకు అనాలి అసలు, నేనేం తప్పు చేశానని అన్నారు, చిన్నదానికి పెద్దదానికి కదిలిపోయి ఊగిపోయి డామ్మని పడిపోద్ది.
భక్తి జీవితం పడిపోతుంది. అందుకని పునాది వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచే వ్యక్తిగా ఉంటే బండ మీద నీ పునాదిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటావు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, విన్నదే విన్నట్టు ఆచరించి పాటిస్తున్నావా? అయితే నీవు బండ మీదనే పునాది కట్టుకున్నట్టు నీ ఇల్లు కట్టుకుంటున్నావు, నీకు చలనం లేదు. హల్లెలూయా. ఈ చెవుతో ఈయన ఆ చెవుతో వదిలేస్తున్నావు అనుకో, చేయటల్లా వింటున్నావే కానీ ఈ చెవుతో వింటున్నావు, ఆ చెవుతో వదిలేస్తున్నావు. అట్టయితే కష్టం. ఏదైనా క్రీస్తు విషయమైన ఒక నింద వచ్చింది అనుకో, దేవుడు నమ్ముకున్న కాడి నుంచి కష్టాలేను, దేవుడు నమ్ముకున్న కాడి నుంచి శ్రమలేను, యేసుని నమ్ముకున్న కాడి నుంచి ఈ నిందలన్నీ ఒకదాని తర్వాత వస్తున్నాయి. ఈ ప్రార్థన పోయినా ఒకటే మానేయటమే బెటర్. అట్టయితే మానేస్తా, దేవునికి దూరం అయిపోతావు. ఎందుకంటే నువ్వు వింటున్నావు కానీ ఆచరించటంలా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, పేరుకు వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నావా? దాని ప్రకారమే సరి చేసుకుంటున్నావా? ఆయన అంటున్నాడు, నీకు విశ్రాంతి లేదా? నా వద్దకు రా, నా కాడి ఎత్తుకో, దీన మనసు కలిగిన వాడను, నేను సాత్వికుని అని నువ్వు నేర్చుకో, నువ్వు కాడి కిందే ఉండవు. హల్లెలూయా. కాడి కిందనే ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు నిన్ను. ఆమేన్. నువ్వు అడవిలో ఉన్నావా, చేలో ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా, నువ్వు ఎక్కడుంటే యేసయ్య నీ వెనకీడితే ఉంటాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన కాడి కిందే ఉండాలి. ఆయన అంటున్నాడు, నా కాడి సులువైనది, భారమైంది కాదు, తేలికైంది. హల్లెలూయా. ఎందుకంటే బరువంతా బరాయించేది ఆయనే. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకుంటుంది, ఆయన కాడి ఎత్తుకొని, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. అలాంటి దీన మనసు మనకు కావాలా? ఎలాంటి దీనుడు? దీనుడై ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీనుడై వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఎట్టున్నాడంట? గైగైన తక్కదాడా, మౌనంగా ఉన్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు. నువ్వు గొర్రె పిల్లవా, కుక్క పిల్లవా? ఏమన్నారు? నేను ఎందుకు కుక్క పిల్లని? నన్ను కడుపు మండేటట్టు అంటే అప్పుడు కుక్క పిల్ల అవతారం ఎత్తుతా, కానీ నన్ను అనకుండా నేను ఎందుకు అంటాను? నేను ఒకళ్ళ జోలి పోను, నా జోలి పోతే ఊరుకోను. కోపం బరీగా ఫుల్గా కోపం వచ్చినప్పుడు కుక్క పిల్ల అవతారం ఎత్తి గై గైన అరుస్తా కాసేపే, కానీ నాకు ఇక తర్వాత ఇంకేం ఉండదు. తర్వాత అంతా నేను గొర్రె పిల్లనే. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, అప్పుడప్పుడు అవతారాలు మార్చగాకు. సినిమా కాదు ఇది, డ్రామా కాదు, నిజ జీవితం. నువ్వు ఎక్కడున్నా గొర్రె పిల్లవి, గొర్రె పిల్లలాగానే ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను దీన మనసు కలిగిన వాడిని. హల్లెలూయా. దీనంగా ఉన్నాడు, ఎవరి మీద తగాదాళ్ళ పోట్లాడాళ్ళ. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడిని, సాధుగుణం కలిగిన వాడిని. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని నేర్చుకొని, యేసయ్యని వెంబడించి, యేసయ్య దగ్గర నేర్చుకుంటూ సాధుగుణం కలిగిన వారమై, దీన మనసు కలిగిన వారమై ఆయన కాడి కిందే ఉందాం. ఆయన్ని వెంబడించుతూ ఉందాం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేద్దాం. ఆయనకి ఇష్టం లేనిది వదిలేసేద్దాం. ఆయనకి ఇష్టమైంది, ఆయనకి కొన్నిసార్లు ఆయన కష్టకాలంలోకి తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడయ్యా సీను? దేవుడు ఒకసారి ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? సావా బ్రతకాల, ఏం అర్థం కావట్లా. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెడతా, ఇదేంది ప్రభు, నేనేం తప్పు చేశా? హల్లెలూయా. ఏ పాపం ఎరగని యేసయ్యని 4 కోట్లకు తీసుకెళ్ళారు. హల్లెలూయా.
4 చోట్ల తీర్పులో నిలబెట్టారు. ఏం పాపం చేశాడు? లేదు. 4 దిక్కుల ఆయనకి వచ్చిన తీర్పు ఏంటి? ఈయనలో ఏ పాపం మాకు కనపడలేదు. హల్లెలూయా. మరి ఎందుకు తీసుకెళ్ళారు కోర్టులోకి? ఒక చోట కాదు, 4 చోట్ల కోర్టులు, 4 కోర్టులకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు, దోషిగా నిలబెట్టారు. అయ్యో నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఏమ్మా బాధపడ్డా? హల్లెలూయా. ఫీల్ అయ్యాడా? అవమానంగా బాధపడ్డా? లేదు. అయ్యో పాపమెరగని యేసుకి భుజాన సిలువ పెట్టి మోసుకుని ముందుకు పద అని కొడతా ఉన్నారు. పడిపోతున్నాడు. పైకి లేవదీసి మళ్ళీ సిలువ భుజానేసి పద అంటున్నారు, కొడతా ఉన్నారు. పక్కన స్త్రీలందరూ ఎంబడిస్తున్నారు. సంగతి అంతా చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆయన పెడుతున్న బాధ, హింస చూసి ఏడుస్తూ ఉంటే యేసయ్య వెనక్కి తిరిగి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మలారా, మీరందరూ నా కోసం ఏడుతున్నారు, నాకు అర్థమైంది, నాకు తెలుసు. నా కోసం కాదు మీరు ఏడవాల్సింది. ఎవరి కోసం ఏడాలంట? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చే వాళ్ళనేమో ఏడవద్దన్నాడు. ఎంత శ్రమ పెట్టినా సహించాడు, ఓర్చుకున్నాడు. సావగొడుతుంటే మరణానికి అప్పగించుకున్నాడు. కానీ కొట్టువారికి తన శంపను అప్పగించేశారు. గడ్డం పేరుకు వారికి ముఖం సాటి ఇలా కొట్టండి తిట్టండి అని అప్పగించుకున్నాడు. కానీ సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు ఏం చేసే నన్ను కొడుతున్నారు అన్నాడా? అయ్యా ఎక్కడైనా నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? నేనేం తప్పు చేస్తే మీరు నన్ను చంపేస్తున్నారు అన్నాడా? లేదు. అదే మనస్సు మనకు రావాల. కొన్నిసార్లు అన్యాయంగా నింద మోపుతారు, కొన్నిసార్లు అనవసరంగా నిన్ను బాధ పెట్టే మాటలు అంటారు. హల్లెలూయా. దేవుని కోసం నిందలైనను, శ్రమలైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన అంటే ఇవన్నీ వస్తాయి. ఆయన అంటున్నాడు, ఇది ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుంచి ఏది నన్ను వేరు చెయ్యజాలదు. అంటే యేసయ్యని శ్రమలన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఆమేన్. మనం కూడా యేసు మీద ప్రేమ ఉంటే యేసయ్య కోసం ఏదైనా వచ్చుకుంటాం, ఏదైనా సహిస్తాం. ఎన్ని వస్తాయని ముందే ప్రభు చెప్పాడు. కాబట్టి నా నామం పేరట జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలన్నీ అంటారు, వస్తాయి. అయినా సరే ఓర్చుకోండి. నేను సాత్వికుడును, నేను దీన మనసు కలిగిన వాడిని, నాలాగా మీరు కూడా ఓర్చుకోండి. సిలువ సహించండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. ఇప్పుడు దాకా సైతాను కాడి కింద ఉన్నాం. కాదు కాదు, ప్రభు అంటున్నాడు, మీకు విశ్రాంతి రావాలంటే నా కాడి ఎత్తుకోండి. కాడి ఎత్తుకున్నారంటే కదలటానికి లేదు, ఇక ఆయన కంట్రోల్లోనే ఉంటాం. హల్లెలూయా. 2 ఎద్దులు ఒకే ఊరు పోవాలే కానీ ఒక పొలం ఒక ఎద్దు వెళ్ళి దున్నితే ఇంకొక ఎద్దు ఇంకొక పొలం వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే కాడి చేత కట్టబడి ఉన్న ఎద్దులు ఇవి. అట్టాగే యేసు యొక్క కాడి ఎత్తుకుంటున్నామంటే యేసుతో మనం కట్టబడ్డాం, బంధించబడ్డాం. ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన ఆలోచన చొప్పునే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాలి. ఆయన ఎటు వెళ్తుంటే అట్టే వెళ్ళాల. మనం వేరే రూట్కి పోవటానికి కుదరదు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. పక్క వాళ్ళకి చెప్పండి, నీ ఇష్టం ఇక లేదు, నా ఇష్టం ఇంక జరగదు. యేసయ్య కాడి ఎత్తుకున్న మనమంతా యేసయ్య ఇష్ట ప్రకారమే జీవించాల. ఆ కాడి కిందే కదిలాడకుండా ఉండు, ఆయన ఉన్న చోట మనల్ని కూడా ఉంచుతాడు. పరలోకం వెళ్ళేదాకా జాగ్రత్తగా భక్తిలో నిలకడగా ఉందాం.
ఆ రకంగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కాడు ఎత్తుకొని సాత్వికుడు దీన మనసు కలవాడవని నీ వద్ద నేర్చుకొని నా ప్రాణానికి విశ్రాంతి నెమ్మది పొందే భాగ్యం నాకు ఇయ్యని చేతులెత్తుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. గత కాలమంతా చాచిన రెక్కల నీడన నీ కాడి కింద మమ్మల్ని అందరినీ నిలబెట్టి నడిపించినందుకు స్తోత్రాలు. సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటానని నాడు మేఘస్తంభంలో ఉండి పగల అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్య ఉండి ఇశ్రాయేలు కానాను వరకు నడిపించిన దేవా, ఆత్మరూపివై నీ కాడి మా మీద మోపి నీ కాడి కింద ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రాలు. ఉదయకాలమున నీ కాడి కింద నిలిచి నీవు సాత్వికుడు దీన మనసు కలిగిన వాడవని నేర్చుకుంటే అప్పుడు మా ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుందని, కాడి కింద నుండి పరిస్థితులను బట్టి ఎడమైపోయి శ్రమలు కొంతెచ్చుకుని శ్రమల మధ్య కన్నీరు దుఃఖమ మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి పిలుపునిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నా కాడి కిందకి తిరిగి మరలా రమ్మని నమ్మి బాప్తిసం పొంది కూడా లోక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఈ లోక మర్యాదలను ఆశ్రయించినందుకు వలన కాడి కింద నుంచి తొలగిపోయి సాతాను కాడి కింద తిరిగి సాతానుకు బానిసలై బ్రతుకున్నందు వలన అనేక బాధలు కొనుక్కొచ్చుకున్నారని వాడి కాడి విరగగొట్టబడాలి. నీ కాడి కిందకి నీ బిడ్డలు రావాలి. ఆత్మ ద్వారాన్ని సాతాను యొక్క ప్రతి కాడి విరగగొట్టబడుతుంది కనుక నీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా, ఎవరెవరి మీద అయితే సాతాను కాడి మోపాడో వాడి కట్లు కింద, వాడి కాడి కింద ఎంతమంది అయితే నలిగిపోతున్నారో, విశ్రాంతి లేక, నెమ్మది లేక, కంటికి నిద్ర కరువై, కడుపు నిండా అన్నం తినలేని స్థితిలో శ్రమల మధ్య నలిగిపోతున్నారు, వారి మీద ఉన్న ప్రతి సాతాను కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. తిరిగి మరలా నీ బిడ్డలు యేసు కాడి కిందకి వచ్చుదురుగాక. యేసు క్రీస్తు కాడి కిందకు వచ్చిన నీ బిడ్డలు నీవు సాత్వికుడు అని, దీన మనసు కలిగిన వాడవని నేర్చుకొని నీ కాడి కింద దొరుకు విశ్రాంతి నీ బిడ్డలు అనుభవించుదురుగాక. నీ బిడ్డలు ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక ఏ వ్యాధి నీ బిడ్డల మీద ఏలుబడి చేయకూడదు నాయన. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి సాతాను ప్రభావం యేసు నామములో వారి దేహాలను, వారి వంటిని, ఇంటిని విడిచిపోవునుగాక. ప్రభు నీ బిడ్డలకు దాచిపెట్టిన ప్రతి ఈవి దీవెన నీ బిడ్డలు అనుభవించుదురుగాక. ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మీయంగా బిడ్డలు ఎదిగి వర్ధిల్లుదురుగాక. ప్రభు పేరున నీ బిడ్డలు ఒక్కొక్కరిని దీవించండి. నీ సన్నిధికి కూడి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసిక నీ బిడ్డలు విస్తరించుదురుగాక. పిల్లలు చదువులో ఆశీర్వాదం పొందుదురుగాక. వారి పాడి పశువులు, గొర్రె మేకల మందలు దీవెన పొందునుగాక. ప్రభు బిడ్డలకొక్కరి రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడుగాక. కూడిన నీ పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్నా. దీవించండి. మహిమగల మీరు నీ దీవెనతో నింపి పంపమని, ఆశీర్వదించి మహింపమని, అర్పించబోతున్న కానుకను అంగీకరించి ఆశీర్వదించమని, తినబోతున్న ఆహార పదార్థాలు పరిశుద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.